రైతు రుణమాఫీ కేంద్రంగా రాజుకున్న సవాళ్ల పర్వం ఇప్పుడు స్పీకర్ ఫార్మాట్ వైపు టర్న్ తీసుకుంది. దేనికైనా తాను రెడీ అంటూ మరోసారి సవాల్ విసిరారు హరీష్ రావు. శేషపద్యం కాదు, స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా పత్రం రెడీ చేసుకో అంటూ ప్రతి సవాల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు, 2 లక్షల రుణమాఫీ, ఈ రెండు నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీ, 100 రోజుల్లో చేస్తున్న సోనియా గాంధీతో లేఖ రాయించిన హామీలు అవి అమలు చేయడానికి సిద్ధమా నేను అడుగుతా ఉన్నా. స్పీకర్ ఫార్మెట్ లో మన ప్రెస్ క్లబ్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి నువ్వు పంపి ఒకటే నిమిషంలో నేను కూడా పంపుతాను. నువ్వు కూడా స్పీకర్ ఫార్మెట్ లో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి పంపు, నేను కూడా 1 నిమిషంలో పంపడానికి సిద్ధంగా ఉన్నాను. రైతు రుణమాఫీ కాదు, ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు, మొత్తం సీసపద్యం రాసిండు అందులో, వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చు. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. మాకు పదవి కొత్త కాదు, ఎమ్మెల్యే పదవి కోసం మేము పాకులాడే వ్యక్తిని కాదు. ఇవాళ ఏమున్నాయి తెలంగాణలో? నాడేమో ఓటుకు నోటు, నేడేమో ఓటుకు ఒట్టు. ఇవాళ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రాజకీయం చేస్తున్నాం. తాటి చెట్టు లెక్క పెరుగుతే కాదు నాయన, మోకాళ్ళలో కాదు అరికాళ్ళకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. నిన్న నువ్వు ముఖం చేపేసినావు. అమరవీరుల స్తూపం దగ్గర రావడానికి నీకు చేతగాక నువ్వు తప్పించుకున్నావు. కానీ నేను ఇచ్చిన మాట ప్రకారంగా అక్కడికి వచ్చిన. దొంగ మాటలు వద్దు, సొల్లు వద్దు, సూటిగా చెప్పు. 6 గ్యారెంటీలు అమలు చేస్తావా చేయవా? 2 లక్షల మాఫీ, 6 గ్యారెంటీలు ఆగస్టు 15 చేస్తావా చేయవా చెప్పు. మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. దాని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయినా? రైతులకు రుణం చేయకపోతే మాకెందుకు అధికారం? అయితే 30,000 40,000 కోట్లు అవుతుంది. కానీ ఏమవుతుంది? నువ్వు కాళేశ్వరం దోసుకున్న 1,00,000 కోట్ల కంటే ఎక్కువనా? హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువనా? మీలాగా దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నానంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేత్తో చెల్లిస్తాను నేను.